Hello everyone, in this video we are going to discuss work power energy లో నుంచి మనం this is our fourth class and ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ that is power, okay, power and collision, okay, పవర్ అండ్ కొలిజన్ ఈ రెండు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు మా యొక్క ఆ 3 వీడియోస్ చూడలేదంటే చూసేసి ఈ వీడియో మీరు చూడవచ్చు. చాలా ఈజీగా అర్థమవుతుంది. లేదు చూసేసారు అంటే కంటిన్యూ మీరు చేయవచ్చు. ఓకే, సో వాటి యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, లేదంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి కూడా మీరు చూడవచ్చు. ఓకే, ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. See, ఎప్పుడైతే మనం ఏదైనా కాన్సెప్ట్ ఎప్పుడైనా మనం చేస్తాం కదా, సో వాటికి బేస్ చేసుకొని మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి. సో అప్పుడు మనకి మనం చదివిన దానికి ఎంతవరకు యూజ్ అయింది అని మనకి తెలుస్తుంది. సో వీఆర్ ఆఫరింగ్ 2 టెస్ట్ సిరీస్. ఓకే, సో వన్ ఈస్ ఫర్ ఎంపీసీ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ బైపీసీ. సో దాంట్లో ఏముంటుంది అంటే 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ దీస్ ఆర్ ఇన్ 2 ఫార్మ్స్. ఓకే, 2000 ప్లస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి కదా మీకు అవి మీకు టెస్ట్ సిరీస్ ఫార్మాట్లో ఉంటాయి. మిగతా 3000 క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్ ఉంటుంది, యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాంట్లో ఆ మిగతా 3000 క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు విల్ బి గెటింగ్ కంప్లీట్ స్టడీ మెటీరియల్. ఓకే, ఆ స్టడీ మెటీరియల్ కిందనే ఈ మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా వాటితో పాటు మీకు వస్తాయి. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇదర్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎంపీసీ ఆర్ బైపీసీ అండ్ దిస్ ఈస్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. సో లెట్ us move on to the concept. ఈ రెండు కోర్సెస్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లెట్ us move on to the concept. సి, ఫస్ట్ మనం పవర్ అంటే ఏంటో చూసాం. సి, పవర్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం వర్క్ డన్ అంటే చదువుకున్నాం. సో వర్క్ డన్ ఏ రేట్తో జరుగుతుంది? సి, సపోజ్ పవర్ అంటే ఏంటి అంటే ఒక వర్క్ని మనం ఎంత టైంలో చేస్తున్నాం. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ పవర్ వీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. So power is defined as time rate at which work is done. Okay, so ఇంత సింపుల్ గా డెఫినేషన్ మీకు గుర్తుంటే సరిపోతుంది. దట్ ఈస్ we can say that power is equals to P is equals to W upon T. Okay, so work done upon time. సో యావరేజ్ పవర్ ఈజ్ ద సేమ్. ఓకే, పవర్ ఏదైతే ఉంది కదా సో దాన్ని మనం యావరేజ్ పవర్ అంటాము. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ అపాన్ టైమ్. నౌ వాట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ పవర్? ఇఫ్ ద టైమ్ ఈస్ టెండింగ్ టు 0, టైమ్ ఇంటర్వెల్ ఏదైతే ఉంది కదా చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ పి ఇన్స్టాంటేనియస్. ఓకే, పి ఇన్స్టాంటేనియస్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు dw అపాన్ dt. ఓకే, ఎప్పుడైనా మనం షార్ట్ డ్యూరేషన్స్ కి తీసుకున్నప్పుడు ఆల్రెడీ మనకి తెలుసు డెరివేటివ్స్ లో మనం తీసుకుంటాము. సో దిస్ ఇస్ P ఈజ్ ఈక్వల్స్ టు dw బై dt. నౌ దిస్ P instantaneous will be equals to, I know that work done is equals to F into S, right? That is force into displacement. If I substitute here, that is F into S upon dt. But we know that this we are considering here very small, so small value, so P will be equals to F into, so ds మనం dr కూడా అనుకోవచ్చు అపాన్ dt అవుతుంది. ఓకే, సి, డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మనకి చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ s ని నేను dr తో రీప్లేస్ చేస్తున్నాను. dr is dx కూడా మీరు రాసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఈజీగా అవుతుంది కాబట్టి నేను ఇలా రాశాను. సో P is equals to F into dr by dt. That is rate of change of displacement is velocity, so power will be equals to F into v. Hope that is clear. This is very important. Okay, so ఇక్కడ మనం పవర్ యొక్క యూనిట్స్ చూసుకున్నట్టయితే పవర్ యూనిట్స్ వచ్చేసి మనకి వాట్స్. ఓకే, వాట్స్ లో దీన్ని మనం మెజర్ చేస్తాము. సో పవర్ యొక్క యూనిట్స్ వచ్చేసి వాట్స్ అండ్ దీన్ని మనం 1 హార్స్ పవర్ గా కూడా యూజ్ చేస్తాము. అండ్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 746 వాట్స్. ఓకే, సో ఇది కూడా మీకు గుర్తుండాలి. ఓకే, దీని యొక్క డైమెన్షన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ml2t⁻−3. ఓకే, సో సి, పవర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు వచ్చేసి ఇన్స్టాంటేనియస్ పవర్ అంటే ఏంటి, దాని తర్వాత పవర్ యొక్క
వాల్యూ కూడా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సి ఈ మూడు కూడా పవర్ యొక్క వాల్యూసే. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ వెలాసిటీ అండ్ వి ఈజ్ హియర్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. దాని తర్వాత దాని యొక్క యూనిట్స్ చూసుకున్నట్టయితే వాట్స్ అండ్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 746 వాట్స్ అండ్ డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ml2 t power minus 3. Okay, so this is about power. So let us move on to next concept. So మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొలిషన్. సి కొలిషన్ ఈజ్ నథింగ్ బట్ వెన్ టూ బాడీస్ కొలైడ్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని మనం కొలిషన్ అంటాము. సో ఇక్కడ మనకి టోటల్ లీనియర్ మూమెంటం విల్ బి కన్సర్వ్. అంటే ఇనిషియల్ మూమెంటం will be equals to final momentum. Initial momentum will be equals to final momentum, but total kinetic energy will be, sometimes it may be conserved, sometimes conserved కావచ్చు, sometimes partly conserved కావచ్చు, sometimes మనకి టోటల్ గా లాస్ అవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ కొలిజన్ ని 3 వేస్ లో క్లాసిఫై చేసేసాము. దాన్ని మనం ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అండ్ కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అని అంటున్నాము. సో ఎలాస్టిక్ కొలిజన్ లో ఏంటి అంటే, సపోజ్ దెర్ ఈస్ మాస్ m1 అండ్ అనదర్ మాస్ m2. సో ఎప్పుడైతే దీనికి స్ట్రైక్ చేస్తుందో, దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ ke అనుకుందాం. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ke తో ఇక్కడ స్ట్రైక్ చేస్తే సో ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తుంది కదా, ఇది కూడా మనకి మూవ్ అవుతాయి. సో m1 అండ్ m2 రెండు కూడా సేమ్ కైనెటిక్ ఎనర్జీ, బిఫోర్ అండ్ ఆఫ్టర్ టోటల్ గా కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంటుంది. దాన్ని మనం ఎలాస్టిక్ కొలిజన్ అని అంటాము. దాని తర్వాత ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే m1 ఉంది, నా m2 మాస్. m1 m2 ఎప్పుడైతే కొలైడ్ అవుతాయి కదా, సో m1 వేరే కైనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతుంది, m2 వేరే కైనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతుంది. సో దాన్ని మనం ఇన్ ఎలాస్టిక్ అని అంటాము. సో ఇక్కడ కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో సపోజ్ m1 మాస్ ఉంది, సో అనదర్ m2 మాస్ ఉంది. సో ఎప్పుడైతే ఈ రెండు కొలైడ్ అవుతాయి కదా, ఈ రెండు కలిసేసి ఒక్క పార్ట్ గా మూవ్ అవుతాయి. సో ఈ రెండు కలిసేసి m1 m2 గా ఒక్క పార్ట్ గా మూవ్ అవుతాయి. దాన్ని మనం ఇక్కడ కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ అని అంటాము. సో ఎలాస్టిక్ లో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ will be equals to final kinetic energy. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ will be equals to final kinetic energy. ఇక్కడ ఇన్ ఎలాస్టిక్ లో ఏం జరుగుతుంది, సో ఇక్కడ పార్ట్లీ లాస్ అవుతుంది, ఇక్కడ మనకి టోటల్ గా లాస్ అవుతుంది. సి దీనికి కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ ఎంత ఉందో, సో టోటల్ గా ఇక్కడ డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీతో ఇవి మూవ్ అవుతాయి. సో టు కంప్లీట్లీ లాస్ట్ అని మనం అంటాము, ఇక్కడ పార్ట్లీ లాస్ట్ అండ్ ఇక్కడ ఇనిషియల్ అండ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీస్ సేమ్ ఉంటాయి. సో దీన్ని మనం కొలిజన్స్ ని ఇలా మనం క్లాసిఫై చేసాము. సో లెట్ us డిస్కస్ వన్ డైమెన్షన్, దట్ ఈస్ హెడ్ ఆన్ కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్ ప్లస్ ఇక్కడ హెడ్ ఆన్ కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్. కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ ఇనిషియల్ కండిషన్ మనం చూసుకున్నట్టయితే m1 మాస్ ఉంది, m2 మాస్ ఉంది అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ v1 అండ్ ఇది వెలాసిటీ 0, దట్ ఈస్ v2 is equals to 0 అని మనం అనుకుందాం. రెస్ట్ పైన ఉంది ఒక బాడీ అని. సో ఫైనల్ వచ్చేసి ఫైనల్ కండిషన్స్ ఏమవుతాయి, m1 ప్లస్ m2 అండ్ దేర్ విల్ బి ఏ న్యూ వెలాసిటీ v1 డాష్ అని మనం అనుకుందాం. సి ఎందుకు సార్ ఇలా అంటే, సో కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ లో ఏం జరుగుతుంది, ఒక బాడీ ఇంకో బాడీ ఇక్కడ దీనికి కొలిషన్ జరిగితే ఈ రెండు కలిసేసి మూవ్ అవుతా ఉంటాయి. సో అందుకోసం మనం m1 ప్లస్ m2 ఇక్కడ తీసుకుంటాం. సో టోటల్ మూమెంటం మూమెంటం కన్జర్వేషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మూమెంటం కన్జర్వేషన్ చూసుకుంటే m1 v1 ప్లస్ m2 v2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 ఇంటూ దిస్ v1 డాష్. సో ఇక్కడ మనకి తెలుసు దట్ ఈస్ v2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏమవుతుంది, m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 టైమ్స్ v1 డాష్. సో v1 ఇక్కడ v1 డాష్ ఇక్కడ ఏమవుతుంది, m1 ప్లస్ m2 సారీ m1 v1
సో ఇక్కడ m1 అపాన్ m1 ప్లస్ m2 ఇంటూ v1 అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ కంప్లీట్ ప్రోడక్ట్. ఓకే, ఏదైతే మూవ్ అవుతుంది కదా, సో అది. నా కైనెటిక్ ఎనర్జీ మనం చూసుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీ మనం చూసుకున్నట్టయితే కైనెటిక్ ఎనర్జీ మనకి వచ్చేసి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది అండ్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి గివెన్ బై 1/2 minus 1/2 m1 m2 upon m1 plus m2. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, టైమ్స్ v1 స్క్వేర్. ఓకే, v1 స్క్వేర్. సో ఇక్కడ మనకి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ఇది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో దీనిపైన బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో దట్ ఈస్ హెడ్ ఆన్ కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్, దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ కి మనం చూసాము. ఇప్పుడు ఒకవేళ ఇదే మనకి ఎలాస్టిక్ అవుతాయి, ఓకే, ఎలాస్టిక్ కొలిజన్ అవుతే ఏం జరుగుతుంది? సపోజ్ కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్ అండ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్. ఓకే, ఎలాస్టిక్ అయినప్పుడు ఏమవుతుంది? ఎలాస్టిక్ అయినప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఏంటి? m1 u1 కండిషన్ u1 తో మూవ్ అవుతుంది, m2 u2 తో మూవ్ అవుతుంది. ఓకే, m2 u2 తో మూవ్ అవుతుంది. సో ఫైనల్ కండిషన్స్ ఏంటి? ఫైనల్ కండిషన్స్ మనం చూసుకుంటే m2 u2 తో మూవ్ అవుతుంది, m1 v1 తో మూవ్ అవుతుంది, m2 v2 తో మూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ అవర్ కండిషన్స్. నౌ మొమెంటమ్ కన్జర్వేషన్ మనం చూసుకున్నట్టయితే m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 v2. సో ఇది మనకి మొమెంటమ్ కన్జర్వేషన్. ఇది దీంతో మనకి మొమెంటమ్ వచ్చేస్తుంది. నా కైనెటిక్ ఎనర్జీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను కంప్లీట్ గా డిరైవ్ చేయట్లేదు, ఏదైతే ఇంపార్టెంట్ కదా అదే మీకు చెప్తున్నాను. మనకి కైనెటిక్ ఎనర్జీ చూసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఏం జరుగుతుంది ఎలాస్టిక్ లో? ఒక బాల్, ఒక మాస్ ఉంది, ఇంకో మాస్ స్ట్రైక్ చేశాక ఇది వేరే కైనెటిక్ ఎనర్జీ ప్రొసెస్ చేస్తుంది, ఇక్కడ ఇంకో కైనెటిక్ ఎనర్జీ ప్రొసెస్ చేస్తుంది ఇన్ వన్ డైమెన్షన్ ఓన్లీ. ఓకే, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటాయి ఇన్ వన్ డైమెన్షన్ అన్నాము కాబట్టి. సో కైనెటిక్ ఎనర్జీ ఏం జరుగుతుంది? సో v1 విల్ బి గివెన్ బై v1 is equals to m1 minus m2 upon m1 plus m2 times u1. సో దీంతో మనకి v1 వస్తుంది. సో v2 will be given by v2 is equals to 2m1 u1 upon m1 plus m2. ఓకే, సో దీంతో మనకి v2 వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిజల్ట్స్. మీకు దీనిపైన బేస్ చేసుకొని మనక టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయలేదంటే ఇప్పుడే టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. నా ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది, అది కూడా మనం చూద్దాం. సపోజ్ m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 అవుతే ఏం జరుగుతుంది? m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 అవుతే v1 విల్ బి ఈక్వల్స్ టు 0 అండ్ v2 విల్ బి ఈక్వల్స్ టు u1. ఓకే, సో v2 విల్ బి ఈక్వల్స్ టు u1 ఒకవేళ సేమ్ మాసెస్ అవుతాయి. సో ఈ కండిషన్స్ మీకు డైరెక్ట్గా బిట్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ సో కొలిజన్ ఇన్ 2 డైమెన్షన్. ఓకే, సో ఇంతకు ముందు లాగా మనకి ఈజీగా ఉండదు. సపోజ్ ఒక మాస్ m1 ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది, దీని యొక్క వెలాసిటీ మనం u1 అనుకుందాం. సో ఓకే, సో ఇక్కడ మాస్ m2 ఉంది. సో దీని ఎప్పుడైతే ఇది హిట్ చేస్తుంది కదా, సో ఈ రెండు డైరెక్షన్లో ఇవి ట్రావెల్ చేస్తున్నాయి అని అనుకుందాం. సో m1 ఇటు వెళ్తుంది అండ్ m2 ఇటు వెళ్తుంది అని మనం అనుకుందాం. అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ v1 అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ v2. సో ఈ కాంపోనెంట్స్ ని మనం రెండు సార్లు రిజాల్వ్ చేయాలి, దట్ ఈస్ హారిజాంటల్ అండ్ వర్టికల్ గా రిజాల్వ్ చేయాలి ఇక్కడ. సో ఎప్పుడైతే దీన్ని θ1 అని మనం అనుకుందాం అండ్ దిస్ ఇస్ θ2. సో ఇక్కడ మనం హారిజాంటల్ గా రిజాల్వ్ చేయాలి అంటే ఇట్ విల్ బి v1 m1 cos θ, రైట్? అండ్ ఇక్కడ మనకి m1 v1 sin θ, రైట్? సో అదే మనం దీన్ని ఇక్కడ రిసాల్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? v2 దట్ ఈస్ m2 v2 cos θ2. దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ ఆల్సో 1. ఓకే, నా ఇక్కడ దాన్ని ఇటు రిసాల్వ్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్టయితే m2 v2 sin θ2. హోప్ దట్ ఈస్ క్లియర్. సో మొమెంటమ్ వచ్చేసి అకార్డింగ్ టు మొమెంటమ్ కన్జర్వేషన్ ఏం జరుగుతుంది మనకి? అలాంగ్ ఫస్ట్ మనం x యాక్సిస్ చూద్దాం. అలాంగ్ x యాక్సిస్ ఇనిషియల్ ఏంటి? m1 u1 తో మూవ్ అవుతుంది. సో ఫైనల్ కండిషన్స్ ఏంటి ఇక్కడ? సో దిస్ వన్ అండ్ దిస్ వన్, దట్ ఈస్ m1 v1 cos θ1 ప్లస్ m2 v2 cos
theta 2. ఓకే, సో దిస్ ఇస్ అలాంగ్ x యాక్సిస్. ఇక్కడ మనం y యాక్సిస్ చూసుకుంటే అలాంగ్ y యాక్సిస్ మనం చూసుకున్నట్టయితే అలాంగ్ y యాక్సిస్ వచ్చేసి ఏముంది మనకి, సి ఎలాంటి మూమెంటం లేదు y యాక్సిస్ లో మనకి. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు, కానీ ఇప్పుడు మనకి ఉంది దట్ ఈస్ m1 v1 sin theta మైనస్ m2 v2 sin theta 2. ఓకే, సో ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటిపైన బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు, ఎలాస్టిక్ కొలిజన్ అంటున్నాము కాబట్టి ఇనిషియల్ విల్ బి ఈక్వల్స్ టు ఫైనల్, దట్ ఈస్ హాఫ్ m1 u1 square. Okay, so this condition half m1 u1 square is equals to 1/2 m1 v1 square plus 1/2 m2 v2 square. So this is the condition for your kinetic energy in 2 dimension. దీంతో పాటు మనకి వర్క్, పవర్, ఎనర్జీ కంప్లీట్ గా చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. వీటిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి, మెటీరియల్ లో చాలా ఉన్నాయి. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే అది పర్చేస్ చేసుకొని కంప్లీట్ గా ప్రాక్టీస్ ఫినిష్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.